అటు విశాఖ జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా జిల్లాలోని మల్కాపురం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోని వాగు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో టెర్మినల్ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. టెర్మినల్ పరిసరాల్లో నడుంలోతు వరద చేరడంతో ఆయిల్ టెర్మినల్ కాస్త నీట మునిగిపోయింది. చమురు రవాణా చేయవలసిన ఆయిల్ ట్యాంకర్లు కూడా నీళ్లలోనే ఆగిపోయాయి. దీంతో ఆయిల్ రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నీళ్లలోని బయటకు వెళ్లలేక ట్యాంకర్ల డ్రైవర్లు వాటికి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అటు విశాఖ జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా జిల్లాలోని మల్కాపురం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టెర్మినల్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిసర ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో టెర్మినల్ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. టెర్మినల్ పరిసరాల్లో నడుంలోతు వరద చేరడంతో ఆయిల్ టెర్మినల్ కాస్త నీట మునిగిపోయింది. చమురు రవాణా చేయవలసిన ఆయిల్ ట్యాంకర్లు కూడా నీళ్లలోనే ఆగిపోయాయి. దీంతో ఆయిల్ రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నీళ్లలోని బయటకు వెళ్లలేక ట్యాంకర్ల డ్రైవర్లు వాటిపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. చెప్పండి కన్నబాబు. విశాఖకు సంబంధించి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక విశాఖ జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు మల్కాపురం సమీపంలో ఉన్నటువంటి ఏవైతే ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వరద ఉధృతికి మొత్తం అంతా కూడా ఆ లోతట్టు ప్రాంతం అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అయితే దీనికి సంబంధించి ఆ ఒక్క ప్రాంతమే కాకుండా ఏవైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే చాలా వరకు కూడా వాగులు వంకలు కూడా పొంగు పొర్లుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే జలాశయాలన్నీ కూడా నిండుకుండలని తెలిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా జల దిగ్బంధంలో చాలా ప్రాంతాలన్నీ కూడా జల దిగ్బంధంలో ఇరుకున్నటువంటి పరిస్థితి. అయితే ట్యాంకర్ లో ఏదైతే మల్కాపురం ఏరియాకి సంబంధించినటువంటి ట్యాంకర్ల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా కూడా స్టోరేజ్ అంటే అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్స్ అన్ని కూడా స్టోరేజ్ కు మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా కూడా పార్కింగ్ ప్లేస్ అక్కడ వీళ్ళంతా కేటాయించుకోవడం జరుగుతుంది. ఆ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతం కావడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలోకి ఎగువ ప్రాంతాల నుంచి
కురుస్తున్నటువంటి ఏవైతే వర్షపు నీరు ఏదైతే ఉందో వర్షపు నీరు మొత్తం కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్లు వందలాది లారీలు సుమారుగా మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం. లారీలన్నీ కూడా పూర్తిగా సగం పైగా ఈ వరద ఉధృతికి మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే ఏదైతే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉన్నాయో ట్యాంకర్ లో ఉన్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉంటారో డ్రైవర్లు అందరూ కూడా తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అరిచేతిలో పెట్టుకుని ట్యాంకర్ల పైకి ఎక్కి గడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఆ విజువల్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఏదైతే అంటే మల్కాపురం ప్రాంతం ఒక గాజువాక మల్కాపురం ప్రాంతమే కాకుండా ఓవరాల్ గా చూసుకుంటే కనుక జిల్లాలో ఉన్నటువంటి వరి పంట అంతా కూడా చాలా వరకు కోతలకు గురైనటువంటి అంటే నర్సీపట్నం ఇటు రోలుగుంట మాడుగులు చోడవరం ప్రాంతాల్లో పంటకు చేటుకొచ్చిన ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా నీరు మునిగిపోవడంతో మరో కొద్ది రోజుల్లో చేతికి రాబోతున్నటువంటి పంటను అన్నదాత పూర్తిగా వర్షపు నీరుకు కుట్టిపోవడంతో అన్నదాతంతా కూడా కుట్టిలైపోయినటువంటి పరిస్థితి కూడా మనం విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా చూడొచ్చు. అయితే ఈ సంబంధించి అంటే ఈ వరుస అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే చాలా జిల్లాల్లో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖ జిల్లాలో ఎటువంటి ప్రాణ స్థితి నుంచి కూడా అంటే ప్రాణ పరిస్థితి లేవని చెప్పేసి కూడా ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వరుస తుఫాన్లతో బంబేలెత్తిపోతున్నటువంటి ప్రజలకు ఈ 2 రోజులు కాస్త ఉపశమనం దొరికిందని చెప్పుకోవాలి. అయితే ఏవైతే మధ్య అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త తగ్గుముఖం పట్టడంతో తీరం దాటడంతో కాస్త వర్షాలన్నీ కూడా తగ్గుముఖంగా పడతాయి. అయితే ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ ఇటు రాజమండ్రి విషయాన్ని చూసుకుంటే కనుక దీని ప్రభావం మరికొన్ని గంటల పాటు ఉండొచ్చేమో అని చెప్పేసి వాతావరణ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. స్వాతి. థాంక్యూ కన్నబాబు.